భూమి మీద ఉన్న జీవకోటికి భూమ పెడుతున్న రైతాంగానికి నమస్కారం. మీరు చూస్తున్నారు వ్యవసాయం టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనము భూపాలపల్లి జిల్లా పరిధిలో తిరుగుతున్నాము. ప్రజెంట్ అయితే భూపాలపల్లి సబ్ డివిజనల్ పోస్ట్ ఆఫీస్ అంటే తపాలా శాఖ కార్యాలయంలో ఉన్నాము. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మనకు రూరల్ ఏరియాలో సంబంధిత రైతులకు ఎలాంటి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి, మరి కొంతమంది రైతులకు ఈ యొక్క సమాచారం తెలియడం లేదు. ఎలాంటి స్కీమ్స్ ని మనం పొందితే రైతులంతా కూడా బాగుంటారు, రైతులకు ఎలాంటి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయనే విషయాలను కూడా తెలుసుకోవడానికి ప్రజెంట్ మనం రావడం జరిగింది. ప్రజెంట్ మనతో పాటు భూపాలపల్లి సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ సంబంధించి రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ సార్ని అడుగుదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఎలాంటి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి, అంటే రైతాంగం కుటుంబానికి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, అంటే వారి యొక్క కుటుంబ సభ్యులకు, వారి యొక్క మహిళలకు, వారి యొక్క పిల్లల చదువులకు ఎలాంటి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ప్రజెంట్ అయితే మనకు రైతాంగం రూరల్ ఏరియాస్ లో ఎక్కువగా రైతాంగం ఉంటుంది సార్, వాళ్ళకు సంబంధించి ఎలాంటి స్కీమ్స్ అనేది అందుబాటులో ఉన్నాయో మీ ద్వారా ఒక్కొక్కటిగా తెలియజేయండి సార్. ఓకే అండి. అందరికీ నమస్కారం అండి. నేను పి రామకృష్ణ, పోస్టల్ ఇన్స్పెక్టర్, భూపాలపల్లి సబ్ డివిజన్, హన్మకొండ డివిజన్. ఈరోజు మీ అందరి కోసం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులు మరియు సాధారణ ప్రజల కోసం తపాలా కార్యాలయం అంటే పోస్ట్ ఆఫీసుల నుంచి ఏవైతే స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయో వాటన్నిటి గురించి వివరించడం జరుగుతుంది. చాలామంది పోస్ట్ ఆఫీస్ అంటే కేవలం ఉత్తరాల బట్వాడాకే, అది మాత్రమే. పోస్ట్ ఆఫీస్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఒక్కటే, ఉత్తరాలు. కానీ అది ఎప్పుడో గత 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం మాట. ఈరోజు పోస్ట్ ఆఫీస్ అంటే ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక చిన్నపాటి బ్యాంక్. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం మండల హెడ్ క్వార్టర్స్ లో మాత్రమే మనకి బ్యాంకులు ఉన్నాయి, చాలా తక్కువ మొత్తంలో బ్యాంకులు ఉన్నాయి. కానీ ప్రతి గ్రామంలో, దేశంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల ప్రాంతంలో, గ్రామంలో కూడా మన పోస్ట్ ఆఫీస్ అందుబాటులో ఉంది. ఆ పోస్ట్ ఆఫీస్ ద్వారా మనకి బ్యాంకులో అందేటువంటి సేవలు దాదాపుగా అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. కేవలం ఉత్తరాలే కాకుండా సేవింగ్ స్కీమ్స్, ఇన్సూరెన్సులు, ఇలా ప్రతిదీ కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా గవర్నమెంట్ గ్రామీణ ప్రాంత ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ చాలా మంది అవగాహన లేక, లేదంటే వాళ్ళకి తెలియకపోవడం వలన ఈ స్కీమ్స్ ని వినియోగించుకోవడం లేదు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతుల కోసం ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి, వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి వాళ్ళకి అని వివరించడం జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్ అంటే చిన్న మొత్తాల పొదుపు కోసం, ఇంతకు ముందు చిన్న మొత్తాల పొదుపు ద్వారా పోస్ట్ ఆఫీస్ లో చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో మొదటిగా చెప్పుకోదగింది, ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ అంటే గుర్తుకొచ్చేది పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా, POSB అకౌంట్ అంటారు. ఇది 500 రూపాయలతో ఓపెన్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా సరే బ్యాంక్ ఖాతాలో ఏ విధంగా అయితే మన దగ్గర డబ్బులుంటే జమ చేసుకొని లేనప్పుడు విత్డ్రా చేసుకుంటామో, సేమ్ అదే విధంగా మీరు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా 500తో ఓపెన్ చేసి దాన్ని మీరు ఉన్నప్పుడు డిపాజిట్ చేసుకోవచ్చు, లేనప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ఒక రోజులో మీరు 50,000 దాకా, అంటే మీ ఊర్లో, మీ ఎక్కడైతే మారుమూల ప్రాంతం అయినప్పటికీ కూడా, అటవీ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా సరే మారుమూల ప్రాంతంలో పోస్ట్ ఆఫీస్ ఉంటే అక్కడ మీరు ఒక రోజులో 50,000 దాకా డిపాజిట్ చేసుకోవచ్చు. అదే విధంగా దాంట్లో నుంచి ఎంతైనా విత్డ్రా చేసుకోవచ్చు. 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు, ఎంత కావాలంటే అంత విత్డ్రా చేసుకునే అవకాశం మీకు మీ ఊర్లోనే కల్పించడం జరుగుతుంది. మీరు అదే బ్యాంకుకి రావాలంటే 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల ఆటోలో తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. కానీ అదే ఈ ఖాతా మీకు ఉన్నట్లయితే మీ ఊర్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. అదే విధంగా ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, PMSBY యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, మరియు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, PMJJBY, అలాగే APY అటల్ పెన్షన్ యోజన, ఇవన్నీ కూడా ఈ ఖాతా ద్వారా మీరు పొందవచ్చును. కేవలం 20 రూపాయలతో. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అంటే కేవలం ప్రతి సంవత్సరము 20 రూపాయలతోటి 2 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించబడుతుంది. ఈ 500 రూపాయలతోటి ఖాతా మీరు ఓపెన్ చేసుకొని దానికి అదనంగా ఒక 20 రూపాయలు డిపాజిట్ చేసినట్టయితే ప్రతి సంవత్సరం 20 రూపాయలతోటి 2 లక్షల రూపాయల ప్రమాద బీమా మీకు అందించడం జరుగుతుంది. అంటే ఏదైనా యాక్సిడెంట్ వలన మీరు మరణించినట్లయితే
మీ నామినీకి 2 లక్షల రూపాయలు పేమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి అర్హత వచ్చేసి 18 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనని తీసుకోవచ్చు. అలాగే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ఇది కూడా 2 లక్షల రూపాయల ప్రమాద బీమానే. ఇది ఏ విధంగా మరణించినాను సహజ మరణానికి కూడా వర్తిస్తుంది. ఇది 18 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు. దీనికి కూడా కేవలం మీరు పోస్ట్ ఆఫీస్ లో 500 రూపాయల అకౌంట్ ఉండి దీనికి సంవత్సరానికి గాను 436 రూపాయలు చెల్లించవాలి. 436 రూపాయలు మీరు ఆ అకౌంట్ లో ఉంచినట్లయితే ప్రతి సంవత్సరం కూడా మే 31వ తారీఖు రోజు మీ అకౌంట్ లో నుంచి ఆటోమేటిక్ గా డిడక్ట్ అయిపోతుంది. మీకు జీవిత బీమా ఉంటుంది, ప్రమాద బీమా జీవిత బీమా ఉంటుంది 2 లక్షల రూపాయలు. అలాగే అటల్ పెన్షన్ యోజన అంటే ప్రధానమంత్రి గారు, ఇది కూడా ప్రభుత్వం చే ప్రవేశపెట్టబడిన ఒక పెన్షన్ స్కీమ్. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా పెన్షన్ సౌకర్యం ఉంటుంది, లేదా వాళ్ళు దాచుకున్నటువంటి అమౌంట్ తోటి వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత హ్యాపీగా నివసిస్తారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు, రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి పెన్షన్ అందదు. అంటే సోషల్ సెక్యూరిటీ స్టేట్ ద్వారా ఇచ్చే ఆసరా పెన్షన్స్ అది గవర్నమెంట్ మీద ఆధారపడి ఉండాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు అందిస్తున్నాయి, వచ్చే ప్రభుత్వాలు ఇస్తాయా ఇవ్వవా అన్న గ్యారంటీ ఏమీ లేదు. సో అలా కాకుండా 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు మీరు ఇప్పుడే మీకు ఎంత పెన్షన్ రావాలి 1000 నుంచి 5000 దాకా మీరు నిర్ణయించుకొని ప్రతి నెల కూడా చెల్లించాలి. అంటే చెల్లించడం అంటే డైరెక్ట్ గా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చెల్లించాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఒక్కసారి ఆ పిఓఎస్బి అకౌంట్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేసి ఉంటే దాంట్లో మీరు అమౌంట్ ఒకేసారి డిపాజిట్ చేసి ఉంటే ప్రతి నెల కూడా డిడక్ట్ అవుతూ ఉంటుంది, ఆటోమేటిక్ గా డిడక్ట్ అవుతుంది. 18 నుంచి 40 ఏళ్ళు, 60 సంవత్సరాల దాకా ఇది కట్ అవుతూ ఉంటుంది. 60 సంవత్సరాల దాకా మీరు ముందుగా నిర్ణయించుకున్నట్టు మీకు 1000 రూపాయల పెన్షన్ కావాలంటే 1000 రూపాయలు, 2000, 3000, 4000, 5000 మీ ఈ విధంగా పెన్షన్ పొందవచ్చు. అంటే ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు పెన్షన్ ఇస్తున్నాయి, 2000, 3000 ఇస్తున్నాయి. పోను ఆర్థిక మాన్యం ఇంకేదో గవర్నమెంట్ మీద ఇంకేదన్నా సమస్యలు వచ్చి గవర్నమెంట్ పెన్షన్స్ ఇవ్వలేనప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మీరు ఈ అటల్ పెన్షన్ యోజనని మీ ఊర్లోనే ఉంటూ మీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాలో ఓపెన్ చేసి డబ్బులు వేస్తే అది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది సేవింగ్స్ ఖాతాకి సంబంధించిన వ్యవహారం. దీంతో పాటు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఒక ఆన్లైన్ బ్యాంక్ డిపార్ట్మెంట్, అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ చేత ప్రారంభించబడిన 100% గవర్నమెంట్ చే ఓన్ చేయబడిన ఒకే ఒక బ్యాంక్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఇదేంటంటే మీరు 0 అకౌంట్, డిజిటల్ అకౌంట్, మీరు ఎటువంటి ఫాము ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం ఆధార్, ఫోన్ నంబర్ ఉంటే మీ ఇంటి దగ్గరే మీ ఊర్లో ఉన్న ఆ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి గ్రామీణ డాక్ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఒక ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు, సేవింగ్స్ ఖాతా. అదేవిధంగా ప్రీమియం ఖాతా అని ఇంకొకటి ఉంటుంది. ప్రీమియం ఖాతా అయితే 200 రూపాయలు చెల్లించాలి, అదే మామూలు ఖాతా అయితే 0 బ్యాలెన్స్ తో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఆ పిఓఎస్బి ఖాతాకి లింక్ చేసుకోవచ్చు. పిఓఎస్బి ఖాతా నేను ఇప్పటిదాకా చెప్పాను ఏదైతే ఉందో అది మీరు లింక్ చేసుకోవచ్చు. డిబిటి, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్స్. ఇప్పుడు ప్రభుత్వం అందించే ప్రతి స్కీము కూడా మీకు ఎట్లా అంటే ముందు స్కీమ్ ఇచ్చేసి, ఇప్పుడు గ్యాస్ ఉంది, గ్యాస్ ఏం చేస్తున్నారు, సబ్సిడీ అంటున్నారులే కానీ డబ్బులు ఏమి తగ్గించట్లేదు. మనం గ్యాస్ అమౌంట్ ఏదైతే ఉందో మొత్తం కూడా ముందు చెల్లిస్తే దాని సబ్సిడీ ఏదైతే ఉందో అది మనకి మన బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఆ బ్యాంక్ ఖాతా ఎలాగా, ఆధార్ తోటి ఓపెన్ చేసిన, ఆధార్ సీడ్ అయి ఉన్న ఏదైతే ఖాతా ఉందో మనకి ఆ ఖాతాలో డైరెక్ట్ గా గవర్నమెంట్ జమ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ ఐపీపీబీ ఖాతా, అదే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం 1000 రూపాయలు, ప్రతి బ్యాంకులో కూడా 1000 రూపాయలు తక్కువగా ఎక్కడా కూడా బ్యాంక్ ఖాతా లేదు. మళ్ళీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. ఏటీఎం ఛార్జెస్ ప్రతి సంవత్సరం 117 రూపాయలు, 130 రూపాయలు కట్ అవుతుంది. అరే ఒకవేళ మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదనుకోండి, ఆటోమేటిక్ గా సంవత్సరానికి ఇంత అని మొత్తం కూడా ఆ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం కట్ చేసుకొని ఆ బ్యాంక్ ఖాతా క్లోజ్ కావడానికి అవకాశం ఉంది. అదే మీరు ఈ గ్రామీణ ప్రాంతాల్లో, అంటే మీరు ఉన్న చోటే మీ గ్రామీణ డాక్ సేవక ఆ బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ దగ్గర ఒకవేళ ఈ ఆన్లైన్ ఖాతా ఓపెన్ చేసుకున్నట్లయితే ఆధార్ కార్డు తోటి, కేవలం ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ తీసుకొని వెళ్ళాలి. ఇలా ఓపెన్ చేసుకున్నట్టయితే ప్రభుత్వం అందించే ఏ సబ్సిడీ అయినా సరే, అది గ్యాస్ సబ్సిడీ కావచ్చు, ఇంకేదైనా సబ్సిడీ కావచ్చు, మీకు డైరెక్ట్ గా మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అది మీరు మీ ఇంటి వద్దనే ఉండి వేలుముద్ర ఆధార్ అథెంటికేషన్ తోటి, ఎక్కడా కూడా రాసేది లేదు, ఫామ్ నింపేది లేదు, ఏమీ లేదు,
మీ వేలు ముద్రతోటి మీ ఆధార్ కార్డు తీసుకెళ్లి వేలు ముద్ర వేసి డబ్బులు తీసుకోవచ్చు. సో చాలా సులభతరమైన ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం గవర్నమెంట్ ఇది ప్రవేశపెట్టడం జరిగింది. మీరు ప్రతిసారి కూడా మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ ఐపీపీబీ ఖాతా ఉన్నట్లయితే మీకు ఏఈపిఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఏ బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉన్నప్పటికీ కూడా మీరు వేలు ముద్రతోటి మీ ఇంటి దగ్గరే ఉండి ఆ బ్యాంకు ఖాతాని బట్టి 10,000 నుంచి 15,000 20,000 దాకా విత్డ్రా చేసుకోవచ్చు. అది బ్యాంక్ లిమిట్స్ ఉంటాయి. అదే ఎస్బీఐ అయితే ప్రతిరోజు 10,000 రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు. అదే ఇంకొక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే 10,000 చేసుకోవచ్చు. అట్లా బ్యాంక్ ఏవైతే లిమిట్స్ పెట్టిందో ఆ లిమిట్స్ ప్రకారం మీరు కేవలం వేలు ముద్ర ఆధార్ అథెంటికేషన్ తోటి మీరు ఇంటి దగ్గరే ఉండి ఏ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులైనా సరే తీసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మీ పిల్లలు ఎక్కడైతే సిటీలో ఉంటారో, సిటీలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఫారిన్ లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ బ్యాంక్ ఖాతా నుంచి మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే ఈ పిఓఎస్బి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ ని మీరు మీ ఇంటి దగ్గరే ఉండి ఎప్పుడైనా సరే మీకు ఖాళీ దొరికినప్పుడు వెళ్ళి మీ పోస్ట్ ఆఫీస్ లో విత్డ్రా చేసుకోవచ్చు. దానికోసం బ్యాంకు దాకా వెళ్ళి బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసి ఆ బ్యాంకు దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడాల్సిన ఎటువంటి అవసరము లేదు. అదేవిధంగా ఈ ఐపీపీబీ ఖాతా ఎవరైతే ఉంటుందో వాళ్ళకి చాలా రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకొకటి మీకు బైక్ ఇన్సూరెన్స్, ఒకవేళ మీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరికి వాళ్ళు 2 వీలర్ ఏవైతే ఉంటుందో దానికి ఒకవేళ ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే మీరు ఎక్కడికో సిటీకి వెళ్ళి ఆ ఏజెంట్ తో కలిసి ఎంత పడుతుంది ఏమని చెప్పి ఆయనకు కమిషన్ ఇచ్చి అది చేసి ఇది చేయాల్సిన అవసరం లేదు. మీ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండి మీ కార్ కానీ బండి కానీ ఆటో కానీ ఏదైనా సరే మీరు ఇన్సూరెన్స్ చేసుకోవాలనుకుంటే మీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ దగ్గరే అందుబాటులో ఉంటుంది. దాంతో పాటుగా ప్రభుత్వం రీసెంట్ గా మన భారతదేశంలో కేవలం 20% మంది మాత్రమే ఇన్సూరెన్స్ కవర్ చేయబడి ఉన్నారు. మిగతా 80% మందికి ఇన్సూరెన్స్ అనేది లేదు. ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బ్రతికున్నప్పుడు మన ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటాము, మనం మన పిల్లల్ని మన భార్యని జాగ్రత్తగా చూసుకుంటాము. అదే పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ జరిగి మనకి ఏదైనా అయితే వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మీరు కేవలం 549 రూపాయలతోటి 549, 559, 555 ఈ విధంగా ఒక్కొక్క కంపెనీ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. గ్యాగ్ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు అనేవి ప్రవేశపెట్టబడ్డాయి. ఇవి ఏ కంపెనీలు కూడా డైరెక్ట్ గా అందించవు. ఇవి కేవలం మన పోస్ట్ ఆఫీస్ లో ఐపీపీబీ ఖాతా ఉన్న కస్టమర్ కి మాత్రమే ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కేవలం 550 రూపాయలతోటి మీరు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా, అంటే ప్రమాదం ఏ విధంగా అయినా జరగవచ్చు. ఒకటి రోడ్డు యాక్సిడెంట్ కావచ్చు, ఇంకొకటి పాము కాటు వల్ల మరణించవచ్చు, లేదంటే పిడుగుబడి మరణించవచ్చు, ఇంకేదంటే ఒకవేళ ఒక ఏరు దాటుతుండగా ఏట్లో ఏదైనా ప్రమాదం జరిగినా మరణించవచ్చు. ఆ విధంగా ఏ విధమైన ప్రమాదం సంభవించినప్పటికీ కూడా మీకు మీ ఫ్యామిలీకి అంటే మీ నామినీ ఎవరైతే ఉంచుతారో వాళ్ళకి కేవలం ఈ 555 రూపాయల సంవత్సరానికి మీకు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది. అదేవిధంగా 799 రూపాయలతో ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ చేసుకున్నట్టయితే దానికి 15 లక్షల రూపాయల ప్రమాద బీమా. ఈ ప్రమాద బీమాతో పాటు ఒకవేళ మీకు చదువుకోవాల్సిన పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ చదువు కోసం 1,00,000 రూపాయలు, ఈ 10 లక్షలకి అదనంగా 15 లక్షలకి అదనంగా 1,00,000 రూపాయలు. అదేవిధంగా పెళ్లి కావాల్సిన పిల్లలు ఎవరైతే ఉంటే ఒకవేళ పెళ్లి కావాల్సిన పిల్లల కోసం కూడా 1,00,000 రూపాయలు అదనంగా. అంటే మీరు చెల్లించే కేవలం 799 రూపాయలతోటి ఒకవేళ మనకి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినట్లయితే 12 లక్షల రూపాయల లబ్ధి అందుతుంది మన ఫ్యామిలీకి. మనం ఉన్నప్పుడు లేనిది మనం లేనప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం ఆ పిల్లల చదువులకైతే ఏంటి ఇంకా అన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్ గా ఏ ఇన్సూరెన్స్ కూడా ఏ కంపెనీ కూడా మీకు డైరెక్ట్ గా చేయదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు ఎవరు కూడా క్వాలిఫైడ్ కాదు, అంటే చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏమి ఫైల్ చేయరు. మీరు బయటకు వెళ్ళి ఒకవేళ సిటీలో ఎక్కడైనా చేయాలి ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గరికి వెళ్తే ముందు మిమ్మల్ని అడిగేది మీరు ఏం చదువుకున్నారు, మీకు ఎంత ఇన్కమ్ ఉంది, 5 లక్షలు వస్తుందా 10 లక్షలు వస్తుందా ఇన్కమ్, మీ అట్లా ఉంటుంది, ఏజ్ ఎంత, ఇవన్నీ కూడా కన్స్ట్రెంట్స్ ఉంటాయి. కానీ అదే మీ ఐపీపీబీలో ఖాతా ఓపెన్ చేస్తే 18 నుంచి 65 సంవత్సరాల దాకా
మీ ఏదైనా వయసు ఉండనివ్వండి, మీరు డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కేవలం 555 లేదా 799 రూపాయలతోటి మీరు ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ చేసుకున్నట్లయితే మీ ఫ్యామిలీని ధీమాగా ఉంచొచ్చు. బీమా చేయండి, ధీమాగా ఉండండి. అదే దీని లక్ష్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతులు, రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీటి మీద అవగాహన ఉండదు. ఇంకొకటి, ఆ కంపెనీలు కూడా మీకు డైరెక్ట్ గా ఏ పాలసీ కూడా చేయదు. కేవలం ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతులు, రైతు కూలీల కోసం మాత్రమే ఈ ప్రైవేట్ కంపెనీలతోటి గవర్నమెంట్ టైఅప్ అయ్యి మీకు చాలా తక్కువ ప్రీమియం తోటి ఇవన్నీ అందించడం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్ గా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రవేశపెట్టబడింది. అది ఏంటంటే సూపర్ టాప్అప్. దాని పేరు ఏంటంటే సూపర్ టాప్అప్. ఇది ఒక వ్యక్తికి 899 రూపాయలు ఒక సంవత్సరానికి. అదే ఇద్దరు వ్యక్తులకైతే 1650 రూపాయలు. ఇద్దరు వ్యక్తులు అంటే భార్య, భర్త మరియు ఒక పిల్లవాడు ఉన్నట్లయితే 1800 రూపాయలు. భార్య, భర్త మరియు ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే 2199 రూపాయలు. దీని బెనిఫిట్స్ ఏంటంటే 15 లక్షల రూపాయల ప్రమాద బీమా కాదు, హెల్త్ ఇన్సూరెన్స్. ఈ రోజు హాస్పిటల్ ఖర్చులు ఎలా ఉన్నాయంటే జ్వరం వచ్చి మనం హాస్పిటల్లో జాయిన్ అయితే 4 లక్షలు 5 లక్షలు బిల్ అవుతుంది. అయితే దీనికి ఒక చిన్న లిమిటేషన్ ఉంది. ఏంటంటే మొదటి 2 లక్షలు వర్తించదు. 2 లక్షల రూపాయల తర్వాత 13 లక్షల రూపాయలు ఏదైతే ఉందో, అంటే ఆ 2 లక్షల రూపాయలు మనం ఆరోగ్యశ్రీ ద్వారా కానీ లేదా ఆయుష్మాన్ భారత్ ద్వారా కానీ లేదా మనకి ఏదైనా ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే మొదటి 2 లక్షలు మనం పేమెంట్ చేసుకున్నట్లయితే మిగతా 13 లక్షల రూపాయలు కేవలం ఈ 2000 రూపాయలతోటి హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఇది చాలా ఎక్స్ట్రాడినరీ స్కీమ్. ప్రతి ఒక్కరికి అంటే రైతులందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికి ఉండదు. ఇంకోటి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలంటే మినిమం ఒక 5 లక్షల రూపాయల పాలసీ చేయాలంటేనే సంవత్సరానికి 20,000 రూపాయలు అవుతుంది. అది ఏంటి 40 సంవత్సరాలు 45 సంవత్సరాల వయసు లోపు వాళ్ళకి మాత్రమే ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా సరే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తుంది. కానీ కేవలం మన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా నివా బూపా ఒక కంపెనీ ప్రభుత్వంతో టైఅప్ అయ్యి చాలా తక్కువ ప్రీమియం తోటి 13 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్. అంటే మీరు ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, మనకి ఏదో యాక్సిడెంట్ అయింది, ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఒక కాలు ఫ్రాక్చర్ అయింది, ఒక చెయ్యి ఫ్రాక్చర్ అయింది, మొత్తం ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ 10 లక్షల్లో మొదటి 2 లక్షల రూపాయలు మీరు ఒకవేళ చెల్లించినట్లయితే మిగతా 8 లక్షల రూపాయలు కూడా ఈ చిన్న పాలసీ తోటి మీకు మన పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ అమౌంట్ చెల్లించడం జరుగుతుంది. సో ఇది చాలా మంచి స్కీము, ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిన స్కీమ్. ఆ మొదటి 2 లక్షలు మనం ఏ విధంగా అయినా, అంటే మనకి ఆరోగ్యశ్రీ ఉంటుంది, లేదంటే ఆ 2 లక్షల రూపాయలు మనమైనా చెల్లిస్తే ఆ మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది మన ఐపీపీబీ ద్వారా చెల్లించడం జరుగుతుంది. చాలా మంచి స్కీమ్. సో మీరు ఇంట్లోనే ఉండి కేవలం 200 లేదా 0 అకౌంట్, ఈ రెండిట్లో ఏది ఓపెన్ చేసుకున్నప్పటికీ కూడా మీరు ఇంటి దగ్గరే ఉండి ఇన్ని స్కీమ్స్ పొందగలిగే సౌలభ్యం మీకు ఉంది. కానీ చాలా మంది ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అంటే కేవలం ఆసరా పెన్షన్స్ లేదా ఎన్ఆర్జీఎస్ డబ్బులు ఇవ్వాలి, లేదంటే ఉత్తరాలు, ఇవి మాత్రమే అనుకునే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతులు తెలుసుకోవాల్సిన సమయం ఇది. తెలుసుకోండి, మీరు జీవిత బీమా చేసుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి, చాలా తక్కువ ప్రీమియం. ఇంత తక్కువ ప్రీమియం తోటి మీరు ఏ ప్రైవేట్ కంపెనీ కూడా మీకు ఇన్సూరెన్స్ చేయదు. ఇంకొకటి, ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ ఉందంటే అది కేవలం చెప్పాను కదా 40, 45, 50 సంవత్సరాల వయసు లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తుంది. కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా చేస్తే మాత్రం 65 సంవత్సరాల దాకా ఎవరైనా సరే ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ లేదా ఈ సూపర్ టాప్అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేసుకోవచ్చు. అదేవిధంగా మన దగ్గర పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఈ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కేవలం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళ కోసం మాత్రమే ప్రవేశపెట్టబడిన స్కీమ్. గవర్నమెంట్ ద్వారా అందించబడుతున్న ఒక జీవిత బీమా పాలసీ. నేను ఇంతకు ముందు దాకా చెప్పిన ఏంటంటే అవన్నీ కూడా యాక్సిడెంటల్ పాలసీస్. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఒకసారి మరి డబ్బులు 550 కడుతున్నాను సంవత్సరానికి, నాకు ఒక సంవత్సరంలో యాక్సిడెంట్ కాకపోతే నాకేం డబ్బులు రావు కదా, మరి నేను చెల్లించి ఉపయోగం లేదు కదా అని ఆలోచిస్తారు. అట్లాంటి వాళ్ళ కోసమే ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే కనీసం డిప్లొమా చదివి ఉండాలి. ఈ పాలసీ చేయాలంటే డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్ ఏది చేసినా కూడా దీనికి అర్హులు. దీంతో పాటు ప్రైవేట్ మరియు
గవర్నమెంట్ స్కూల్స్లో చేసే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, అంటే ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక ఆయాగా చేస్తున్నారు, ఎవరైనా సరే ఒక అటెండర్గా చేస్తున్నారు, వాళ్ళు కూడా ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఇది ₹1,00,000 నుంచి మొదలుకొని 50 లక్షల దాకా మీరు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. దీనికి మీ వయసును బట్టి, మీరు పెట్టుకునే పీరియడ్ని బట్టి మీకు ప్రీమియం నిర్ణయించడం జరుగుతుంది. మీరు 10 సంవత్సరాలు పెట్టుకుంటే 10, 15 ఏళ్ళు పెట్టుకుంటే 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పెట్టుకుంటే 20 ఏళ్ళు, అలా మీరు టర్మ్ మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ప్రతి నెల కూడా మీరు ప్రీమియం చెల్లించాలి. ప్రీమియం చెల్లించిన తర్వాత మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత మీరు ఎంతైతే ₹10,00,000 పాలసీ తీసుకుంటే 10 లక్షలు, మరియు ఈ 10 లక్షలకి మీరు ఎంతైతే కాలం పెట్టుకుంటారో దానికి వచ్చే బోనస్, ఇది మొత్తం కూడా మీకు చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే గ్రామీణ తపాలా జీవిత బీమా, ఇది ఎక్స్క్లూజివ్గా ఇది మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళకి నాట్ ఎలిజిబుల్. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉన్న ఒకే ఒక స్కీమ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇది కూడా మనం ₹10,000 నుంచి మొదలవుతుంది. మాక్సిమం 10 లక్షల దాకా చేసుకోవచ్చు. 10 లక్షల దాకా జీవిత బీమా చేసుకోవచ్చు. దీంతో నెల నెల చాలా తక్కువ ప్రీమియం చెల్లించి మనం జీవిత బీమా పాలసీ తీసుకున్నట్లయితే సేమ్ ఇది కూడా మనం కాలాన్ని మనమే నిర్ణయించుకోవచ్చు. అంటే 5 సంవత్సరాలు కట్టాలా, 10 ఏళ్ళు కట్టాలా, 15 ఏళ్ళ, 20 ఏళ్ళ. ఇప్పుడు మనకు చిన్న పిల్లలు ఉన్నారు, ఎవరైనా రైతులు ఉన్నారు, వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు, 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, వాళ్ళ పెళ్లికో లేదా పై చదువులకో డబ్బులు కావాలి. ఒక 10 ఏళ్ల తర్వాత మనకి డబ్బులు రావాలి. అదే విధంగా బీమా కూడా ఉండాలి. అట్లాంటి వాళ్ళ కోసం ఇది చాలా మంచి స్కీము. మీరు నెల నెల ఒక 200, 300, 500 మీరు ఎంత కట్టగలిగితే అంత, దాన్ని బట్టి పాలసీ డిజైన్ చేయడం జరుగుతుంది. మీరు అంత చెల్లిస్తూ పోతా ఉంటే ఆ 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత మీరు పెట్టుకున్న కాలం అయిపోయిన తర్వాత మీకు పూర్తిగా మెచ్యూరిటీ వాల్యూ వస్తుంది. దీనికి బోనస్ వచ్చేసి ₹4,800. ₹1,00,000కి ₹4,800. అంటే మీరు ఒక 5 లక్షల పాలసీ తీసుకున్నట్లయితే మీకు ప్రతి సంవత్సరం కూడా 5 లక్షల పాలసీకి అంటే 4,800 × 5 ఎంత అయితే అంత బోనస్ యాడ్ అవటం జరుగుతుంది. అదే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే 5,200 దానికి బోనస్. మీరు మిగతా ఏ ఎల్ఐసి కానీ ఏ ప్రైవేట్ బీమా సంస్థల దగ్గర తీసుకున్నప్పటికీ కూడా మీకు ఇంత బోనస్ చెల్లించబడదు. ఇది కేవలం గవర్నమెంట్ ద్వారా 100% గవర్నమెంట్ గ్యారంటీ ఉన్నటువంటి జీవిత బీమా పాలసీలు. ఇవి చాలా మంచివి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మీరు ప్రీమియం నెల నెలా చెల్లించవచ్చు, 3 నెలలకు ఒకసారి చెల్లించవచ్చు, 6 నెలలకు ఒకసారి చెల్లించవచ్చు, సంవత్సరానికి ఒకేసారి కూడా చెల్లించవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అంటే జనవరి నుంచి మార్చి దాకా ప్రతి ఒక్కరు కూడా పంటలు అమ్ముకొని వాళ్ళ దగ్గర డబ్బులు ఉండే సమయం. ఇప్పుడు సంవత్సరానికి ఒకేసారి ప్రీమియం కట్టేసుకోవచ్చు. మళ్ళీ సంవత్సరం దాకా మీరు ఆ పాలసీ లైవ్లో ఉంటుంది. ఈ పాలసీ చేసిన తర్వాత మీరు యాక్సెప్ట్ అయ్యి మీకు పాలసీ బాండు, పాస్బుక్ ఇంటికి వస్తుంది. ఇది వచ్చిన మరుసటి రోజు నుంచే మీకు ప్రమాద బీమా ఉంటుంది. అంటే ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పటికీ మీరు 10 లక్షల పాలసీ చేస్తే మీకు 10 లక్షలు మీ నామినీకి చెల్లించడం జరుగుతుంది. మీరు 1 నెల ప్రీమియం కట్టినప్పటికీ కూడా పాలసీ మొత్తం ఎంతైతే ఉందో అదంతా కూడా చెల్లించడం జరుగుతుంది. సో ఇవి చాలా మంచి స్కీమ్స్. మీరు ఎల్ఐసి చేయాలంటే కేవలం సంవత్సర ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అట్లా మాక్సిమం అలాంటి పాలసీలే ఉంటాయి. దాంతో బోనస్ చాలా తక్కువ మరియు ప్రీమియం కట్టేది చాలా ఎక్కువ. కానీ దాంతో పోల్చుకుంటే డిపార్ట్మెంట్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తున్న జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా మరియు తపాలా జీవిత బీమా, ఈ 2 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా మంచివి. ఈ రైతులు ఎవరైనా పిల్లలు బీటెక్ చదివిన వాళ్ళు కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ తపాలా జీవిత బీమా పాలసీ చేయొచ్చు. దీనివల్ల వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. అంటే వాళ్ళ పిల్లలకి ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది అనుకోండి, వాళ్ళకి ఇది సజెస్ట్ చేయొచ్చు. వాళ్ళ పిల్లలు చేసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ పోస్ట్ ఆఫీస్లో అయినా చెల్లించవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా చెల్లించుకునే అవకాశం ఉంది. ఇంతకు ముందు ఏంటంటే ప్రతి స్కీము కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడే మనం కట్టాలి ప్రతి నెల, ఇట్లా ఉండేది. ఇప్పుడు ప్రతిదీ కూడా ఆన్లైన్ అయిపోయింది. మీరు ఎక్కడి నుంచి అయినా సరే, మీరు ఇప్పుడు ఈరోజు ఇక్కడ భూపాలపల్లిలో ఉన్నారు, రేపు హైదరాబాద్లో ఉంటారు, ఎల్లుండి జమ్మూ కాశ్మీర్లో ఉండండి, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి మీరు ఈ ప్రీమియం చెల్లించవచ్చు. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా అని చెప్పారు. ఇప్పుడు మనం ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్లో ఖాతా ఓపెన్ చేసామనుకోండి, కేవలం ఆ పాస్బుక్ తోటి కేవలం యూనియన్ బ్యాంక్లో మాత్రమే డిపాజిట్ చేయగలం, విత్డ్రా చేయగలం. అదే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి 1,70,000 పోస్ట్ ఆఫీసులు
మీరు ఎక్కడైనా సరే ఆ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా ఉపయోగించి అక్కడ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో మీరు ఇవాళ ఇక్కడ ఉన్నారు, రేపు ఇంకెక్కడైనా ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు. మీరు సిటీకి వెళ్ళారు, డబ్బులు అవసరం ఉంది, ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ బుక్ తీసుకొని వెళ్తే మీరు అక్కడ ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ లో మీరు డబ్బులు తీసుకోవచ్చు. అదే బ్యాంక్ ఖాతాలో ఉంటే అలా తీసుకోలేదు, మీకు ఏటీఎం ఉండాలి, ఆ ఏటీఎం కూడా మళ్ళీ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. దాని బదులు ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేసుకొని దాంట్లో అమౌంట్ ఉన్నట్టయితే మీరు ఎక్కడైనా సరే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది, వెసులుబాటు ఉంటుంది. దాంతోపాటు మన దగ్గర ఆర్డి అంటే నేను తక్కువ కాలం కడతాను, నాకేమన్నా స్కీమ్ ఉందా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నేను చాలా తక్కువ అంటే 100 రూపాయలే కడతాను, నేను నెలకి 200 కట్టగలను, 500 కట్టగలను, అట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం రికరింగ్ డిపాజిట్ అంటారు. ఇది 5 సంవత్సరాల కాల పరిమితి తోటి ఉంటుంది. దీనికి మీరు 100 రూపాయలతోటి ఒకవేళ ఖాతా ఓపెన్ చేసినట్లయితే ఆ 5 సంవత్సరాలు కూడా అంటే 60 నెలల పాటు అదే 100 రూపాయలు కంటిన్యూస్ గా కడుతూ ఉండాలి. కట్టిన తర్వాత మీకు 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఆ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి మీకు 7,137 రూపాయలు. అంటే 100 రూపాయలు చెల్లిస్తే మీరు 5 సంవత్సరాల పాటు కడితే మీరు కట్టిన అమౌంట్ 6,000 అవుతుంది. మీకు ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం మెచ్యూరిటీ వాల్యూ 7,137 రూపాయలు వస్తుంది. దాంతోపాటు మన దగ్గర టీడీ అంటే టర్మ్ డిపాజిట్స్ అంటారు, అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటారు కదా, మీరు బ్యాంకులో మాత్రమే ఉన్నాయి అనుకుంటారు. పోస్ట్ ఆఫీస్ అంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయో చాలా మందికి అవగాహన లేదు. కానీ పోస్ట్ ఆఫీస్ లో కూడా మీరు ఎంతైనా సరే 1000 రూపాయల నుంచి మొదలుకొని 1,00,00,000 రూపాయల దాకా మీరు ఎంత కావాలంటే అంత మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మీరే ఈ కాల పరిమితిని నిర్ణయించుకొని మీ గ్రామంలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ లోనే ఎంత డబ్బులతో అయినా సరే ఖాతా ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది. దీనికి మీరు ఒక సంవత్సరం ఖాతా ఓపెన్ చేసినట్టయితే 1 ఇయర్ టీడీ ఓపెన్ చేస్తే దానికి 1,00,000 రూపాయలకి 7,081 రూపాయల ఇంట్రెస్ట్ వస్తుంది. అదేవిధంగా ఒకవేళ 2 ఇయర్స్ టీడీ ఓపెన్ చేసినట్టయితే దానికి 14,372 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. అదేవిధంగా 3 సంవత్సరాల టీడీ ఓపెన్ చేస్తే 21,873 రూపాయలు. అదేవిధంగా 5 సంవత్సరాల టీడీ ఓపెన్ చేసినట్లయితే దానికి 38,570 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మీరు ఎక్కడికో బ్యాంకు దగ్గరికి వెళ్ళి అక్కడ ఓపెన్ చేసి అక్కడ మాత్రమే డిపాజిట్ చేయొచ్చు అనుకునేది మీ ఊర్లోనే మీ ఇంటి దగ్గరే అవైలబిలిటీగా ఉంది. మీరు 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 1000 రూపాయలు, కనీసం 10,000, 20,000, 50,000 ఎంత కావాలంటే అంత మీరు ఫిక్స్డ్ డిపాజిట్ మీ పోస్ట్ ఆఫీస్ లోనే మీ ఇంటి దగ్గరే ఉండి చేసుకోవడానికి అవకాశం ఉంది. దాంతోపాటు చాలా మంది రైతులు ఉంటారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి 50 సంవత్సరాలు వచ్చేసినాయి, వాళ్ళు వ్యవసాయం చేయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండి మనకి నెల నెల డబ్బులు వచ్చే ఏమన్నా స్కీమ్ ఉందా పోస్ట్ ఆఫీస్ అంటే దానికోసం మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనే స్కీమ్ ఉంది. దాంట్లో మనం 1000 రూపాయల దగ్గర నుంచి ఎన్ని లక్షలు 9 లక్షల రూపాయల దాకా డిపాజిట్ చేసుకోవచ్చు. 1000 రూపాయల నుంచి 9 లక్షల దాకా డిపాజిట్ చేసుకోవచ్చు. దానికి గాను మనకి నెలకి 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసినట్టే నెలకి 617 రూపాయలు ఇంట్రెస్ట్ చెల్లించడం జరుగుతుంది. అది కూడా మీ ఊర్లో ఉండే మీ దగ్గరే ఉండి ఒక 5 లక్షలు డిపాజిట్ చేస్తే మీరు నెలకు 3,000 రూపాయలు మీ ఇంటి దగ్గరే ఉండి మీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ లో మీరు ప్రతి నెల ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. 5 సంవత్సరాల పాటు అలా ఇంట్రెస్ట్ చెల్లిస్తూనే ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో అసలు డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీకు చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళ కోసం ఏమైనా స్కీమ్ ఉందా అంటే కేవలం బ్యాంకులోనే చెప్తా ఉంటారు. సీనియర్ సిటిజన్స్ కోసం బ్యాంకు ఆకర్షణీయమైన ఇంట్రెస్ట్ రేట్ అని మనం బ్యాంకులు బయట ఫ్లెక్సీలు చూస్తూ ఉంటాం. కానీ అన్నిటికన్నా ఎక్కువ సీనియర్ సిటిజన్స్ కోసం అది ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే ఒకే ఒక ఖాతా అది కేవలం పోస్ట్ ఆఫీస్ లోనే ఉంది, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇది కూడా 1000 రూపాయల నుంచి మొదలు 15 లక్షల రూపాయల దాకా డిపాజిట్ చేసుకోవచ్చు. మీకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ చెల్లించడం జరుగుతుంది. 3 నెలలకి 1,00,000 రూపాయలు మీరు డిపాజిట్ చేసినట్టయితే 3 నెలల కాలానికి మీకు 2,050 రూపాయల ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే 1,00,000 రూపాయలు ఒక డిపాజిట్ చేసినట్టయితే మీకు 3 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ వస్తుంది. అది ఎంత అంటే 2,050 రూపాయలు. దాన్ని బట్టి మీరు ఎన్ని లక్షలైనా డిపాజిట్ చేసుకొని మీ ఇంటి దగ్గరే ఉండి ఆ ఇంట్రెస్ట్ తీసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుంది. అదేవిధంగా పీపీఎఫ్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్, ఇది మగపిల్లలు, చిన్నపిల్లలు లేదంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే, దీనికి వయసుతో సంబంధం లేదు, మీ ఎంత వయసు అయినా ఉన్నానండి. చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే సంవత్సరం బాబు దగ్గర నుంచి సంవత్సరం పాప దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాలు అంటే 100 సంవత్సరాల దాకా పడుకుంటే 100 సంవత్సరాల దాకా
ఏజ్ లిమిట్ ఏమీ లేదు. ఇది ఒక ఖాతా ఏంటంటే కేవలం 500 రూపాయలతోటి మనం ఓపెన్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. దీనికి 7.1% ఇంట్రెస్ట్ ఉంది. ఇది 15 సంవత్సరాల పాటు మనం డిపాజిట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. 15 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ వాల్యూ వస్తుంది మనకి. అయితే దీనికి ఏంటంటే మనం 500 రూపాయలతో ఓపెన్ చేస్తాం కదా, మన ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. ఒక సంవత్సరంలో మాక్సిమం 1,50,000 రూపాయలు మనం డిపాజిట్ చేసుకోవచ్చు. దీనికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా రైతు పిల్లలు ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీల్లోనో ఇంకెక్కడో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి స్కీము. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది దీనికి. అంటే వాళ్ళు చెల్లించే డబ్బులకి ఇన్కమ్ ట్యాక్స్ పడదు. మీరు ఇది 15 సంవత్సరాల పాటు ప్రతి నెల ఎంతో కొంత, ప్రతి నెల కట్టొచ్చు, సంవత్సరానికి ఒకేసారి కట్టొచ్చు, 3 నెలలకు ఒకసారి కట్టొచ్చు, 6 నెలలు, మీ ఇష్టం. మీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే చెల్లించవచ్చు, దాంట్లో జమ చేసుకోవచ్చు. 15 సంవత్సరాల తర్వాత మీకు మెచ్యూరిటీ వాల్యూ వస్తుంది. దీనికి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.1, చాలా మంచి ఇంట్రెస్ట్ రేటు. మీకు ఇంతకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ రేటు ఎక్కడా రాదు. పోస్ట్ ఆఫీస్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత ఈ ఖాతాలో లోన్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. 6 ఏళ్ల తర్వాత విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దీంతో పాటు ఎన్ఎస్సి అంటే నేషనల్ సేవింగ్స్ ఖాతా, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు ఉంటారు, వాళ్ళు చాలా మంది కూడా మనం పెస్టిసైడ్ షాప్స్ పెట్టాలనుకుంటారు. చాలా మంది పెస్టిసైడ్ షాప్ పెట్టాలన్నా ఏదైనా సరే లైసెన్స్ ఫీజు కోసం కేవలం ఈ ఎన్ఎస్సి మాత్రమే మీరు గవర్నమెంట్ ఏదైతే గ్యారెంటెడ్ అమౌంట్ పడుతుంది, 1000 రూపాయలు, 2000, 3000, 10,000 ఎంతో కొంత గ్యారెంటెడ్ అమౌంట్ పెట్టాలని చెప్తుంది. అది ఎన్ఎస్సి. అది కేవలం పోస్ట్ ఆఫీస్ లో మాత్రమే అందుబాటులో ఉండే ఒకే ఒక స్కీమ్. దాంతో పాటు ఇది కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉన్న స్కీమ్. 5 సంవత్సరాల పాటు ఇది ఉంటుంది. దీనికి 7.7% ఇంట్రెస్ట్. 7.7% ఇంట్రెస్ట్. మీరు ఒక 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసుకున్నట్టయితే 5 ఏళ్ల తర్వాత మీకు 22,450 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. దీనికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. అదేవిధంగా నా డబ్బులు డబల్ కావాలి, నాకేమైనా స్కీమ్ ఉందా, అట్లాంటి వాళ్ళ కోసం కూడా పోస్ట్ ఆఫీస్లో ఒక ఖాతా ఉంది. అదేంటి అంటే కిసాన్ వికాస్ పత్రాలు. ఇది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతుల కోసం, మేజర్గా కిసాన్ దాంట్లోనే ఉంది, ఆ పేరులోనే ఉంది కిసాన్ వికాస్ పత్రాలు. అంటే ఇది డబ్బులు డబల్ అవుతాయి. నేను ఇప్పుడు 1,00,000 రూపాయలు వేస్తే 2 లక్షలు కావాలి. ఇదేంటంటే 115 నెలలు. 115 నెలలు మీరు 10 సంవత్సరాల 4 నెలలు ఇది ఉంచినట్లయితే మీకు డబల్ అవుతుంది. 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 2 లక్షలు అవుతుంది, 2 లక్షలు చేస్తే 4 లక్షలు అవుతుంది, 5 లక్షలు చేస్తే 10 లక్షలు అవుతుంది. ఇది ఒక చాలా మంచి ఖాతా. ఇంకొకటి ఈ మధ్య రీసెంట్ గా ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఎంఎస్ఎస్సి, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్స్. అంటే ఇది కేవలం లేడీస్, ఆడవాళ్ళ కోసం ప్రవేశపెట్టబడిన స్కీమ్. ఇదేంటంటే 2 సంవత్సరాల కాల పరిమితితో ప్రవేశపెట్టబడింది. దీనికి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ, 7.5%. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో లేడీస్ ఈ ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి 2 సంవత్సరాల పాటు 1,00,000 రూపాయలు మీరు డిపాజిట్ చేస్తే 16,021 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది కూడా చాలా మంచి ఖాతా. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్స్ అంటే కేవలం మహిళల కోసం ప్రవేశపెట్టబడిన స్కీమ్. దాంతోపాటు సుకన్య సమృద్ధి ఖాతా. ఇదైతే ఆడపిల్లల కోసం, ఎక్స్క్లూజివ్గా ఆడపిల్లల కోసం గవర్నమెంట్ ప్రవేశపెట్టబడిన స్కీము. ఇది చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 8.2% ఇంట్రెస్ట్ రేట్ ఉంది. ఇదేంటంటే మీరు 250 రూపాయలతోటి ఖాతా ఓపెన్ చేస్తే, అంటే పుట్టగానే పిల్లలకి ఓపెన్ చేసుకోవచ్చు. ఇది మొత్తం కూడా 21 సంవత్సరాల పాటు ఉండే ఒక స్కీమ్. 21 ఇయర్స్. ఈ కాల పరిమితి 21 సంవత్సరాలు. పుట్టిన పాప దగ్గర నుంచి 10 సంవత్సరాల వయసున్న పాప దాకా. అయితే మీరు పుట్టిన వెంటనే ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి, ఆధార్. తల్లి లేదా తండ్రి ఈ ఖాతా ఓపెన్ చేయడానికి అర్హులు. వీళ్ళు ఓపెన్ చేసి 250 రూపాయలతోటి ఖాతా ఓపెన్ చేసుకొని తర్వాత ఒక సంవత్సర కాలంలో 1,50,000 దాకా ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా డిపాజిట్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇది 15 సంవత్సరాల పాటు ఈ విధంగా మనం సంవత్సరంలో ఎంతైనా, అంటే ఒకవేళ నెలకు 1,000 రూపాయలు చెల్లించాం అనుకోండి, మనం సంవత్సరానికి వచ్చేసరికి 12,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది, దాంట్లో జమ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మీరు 15 సంవత్సరాలు అయ్యేసరికి మీరు ఎంత జమ చేస్తారు? 15 × 12 1,20,000, 1,80,000 రూపాయలు మీ పాప ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.
మీకు 21 సంవత్సరాల తర్వాత మీకు మెచ్యూరిటీ వచ్చేసి దాదాపు 5 లక్షల రూపాయలు వస్తుంది. మీరు చెల్లించిన 1,80,000కి మీకు మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి 5 లక్షలు వస్తుంది. అదే ఏంటి, పుట్టిన పాపకి డిజైన్ చేసిన ఖాతా. ఒకవేళ పాపకి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నాయి, మరి వాళ్ళకి నేను 21 సంవత్సరాలు ఆగాలంటే కష్టం కదా సార్, మరి 21 సంవత్సరాలు ఆగితే పాపకి అప్పటికి 26 సంవత్సరాలు వస్తుంది కదా, అప్పుడు ఏం ఉపయోగపడుతుంది అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే మనం 10 సంవత్సరాలలోపు ఎప్పుడు ఖాతా ఓపెన్ చేసినప్పటికీ కూడా, మనం ఎన్ని సంవత్సరాలు చెల్లించినప్పటికీ కూడా 18 ఏళ్ళు నిండితే, ఆ పాపకి 18 సంవత్సరాల వయసు నిండితే ఆ పై చదువుల కోసం ఆ ఖాతాలో ఉన్నటువంటి సగం అమౌంట్ ని తీసుకోవచ్చు. అదే విధంగా ఒకవేళ 18 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ చేసామనుకోండి, మనం ఒకవేళ వివాహం చేసినట్లయితే ఖాతాలో ఉన్న అకౌంట్ మొత్తం కూడా మీరు తీసుకోవచ్చు, అమౌంట్ మొత్తాన్ని కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇది చాలా మంచి స్కీము. ఈ మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో విత్డ్రా చేసుకునే వెసులుబాటు లేదు. కేవలం పాప మ్యారేజ్ కోసం లేదా పై చదువుల కోసం ప్రవేశపెట్టబడిన స్కీము. చాలా మంచి స్కీము. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కేవలం 200 రూపాయలతోటి మనం మీ దగ్గరలో మీ ఊర్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ లో ఈ ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకొని మీ దగ్గర ఉన్నప్పుడు ఉన్నంత, అంటే నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయండి అంటే 100 రూపాయలు జమ చేసుకోవచ్చు. నెలలో 100 అయినా చేసుకోవచ్చు, 200 అయినా చేసుకోవచ్చు, 500, 1000. సంవత్సరం మొత్తం మీద ఆ అమౌంట్ మొత్తం కూడా 1,50,000 దాకా మీ ఇష్టం వచ్చినంత జమ చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు రోజు మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ కి ఇంట్రెస్ట్ యాడ్ చేయడం జరుగుతుంది. అది మీకు కనబడుతుంది, మీ బుక్ లోనే ఇంట్రెస్ట్ కూడా వేయడం జరుగుతుంది. మీరు వేసిన అమౌంట్ ఎంత, మీకు ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అయిందో కూడా మీకు తెలుస్తుంది. అయితే 2వ సంవత్సరానికి వచ్చేసరికి మీరు ఆల్రెడీ ఫస్ట్ సంవత్సరం డిపాజిట్ చేసిన అమౌంట్, దానికి వచ్చిన ఇంట్రెస్ట్, మళ్ళీ 2వ సంవత్సరంలో డిపాజిట్ చేసే అమౌంట్ మొత్తానికి కలిపి ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఇంట్రెస్ట్ కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ విధంగా 21 సంవత్సరాల పాటు రిపీటెడ్ గా మీరు డిపాజిట్ చేసే అమౌంట్ కి వచ్చే ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంది. సో ఇది చాలా మంచి స్కీము. దీన్ని ఓపెన్ చేసుకుంటే ఆడపిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీ పోస్ట్ ఆఫీస్లో, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు, రైతు కుటుంబాలు లేదా రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి స్కీమ్స్ అన్నీ కూడా మీ దగ్గరే, అంటే మీ దగ్గరే మీ ఊర్లోనే అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ స్కీమ్స్ కూడా మీ ఊర్లో మీ ఇంటి దగ్గరే ఉండి ఒక 5 నిమిషాల్లో ఖాతా ఓపెన్ చేసుకొని మీరు డిపాజిట్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. గ్రామీణ ప్రజలందరూ కూడా, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతులు, రైతు కుటుంబాలు, రైతు కూలీలు, ప్రతి ఒక్కరూ కూడా ఈ స్కీమ్స్ అన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం మా డిపార్ట్మెంట్ ద్వారా, అంటే తపాలా శాఖ ద్వారా, పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తున్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేవలం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం మాత్రమే ప్రవేశపెట్టబడుతున్నాయి. ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళకి చాలా బ్యాంకులు అందుబాటులో ఉంటాయి, చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు అందుబాటులో ఉంటాయి, వాళ్ళు ఏదైనా చేసుకోగలరు. కానీ అదే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు, ఇప్పుడు రైతులు ఉన్నారనుకోండి, వాళ్ళకి పొలం పనులు ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. సో మీ ఊర్లోనే ఉండి మీకోసం ఈ ఇన్సూరెన్స్ ఖాతాలైనా సరే, సేవింగ్స్ ఖాతా అయినప్పటికీ కూడా ఏదైనా సరే మీ దగ్గరే, మీ ఇంటి దగ్గరే ఉండి చేసుకునే వెసులుబాటు ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా, ప్రతి రైతు కూడా ఈ ఇన్సూరెన్స్ ఖాతాలు, అంటే గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ నేను ఏదైతే చెప్పానో వాటన్నిటినీ చేసుకోవాలని, వాళ్ళ కుటుంబాన్ని ధీమాగా, అంటే మీరు మీ పేరు మీద బీమా చేసుకొని మీ కుటుంబాన్ని ధీమాగా ఉంచాలని, ఈ స్కీమ్స్ అన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి విలువైన సమాచారాన్ని నిజంగా, అంటే రైతులకు ఒక అరటి తొక్క తీసి మనం తినిపించినంత ఒక కమ్మగా, అదేవిధంగా విశ్లేషంగానైతే మీరు రైతులకు సంబంధించిన వివరాలు అయితే తెలియజేయడం జరిగింది సార్. మంచి మీ యొక్క ఇండియన్ పోస్ట్ ఆఫీస్ సర్వీస్ ద్వారానైతే రైతులకు, అదేవిధంగా ఇతరత్ర ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా రైతు సోదరులారా, సార్ చెప్పినటువంటి ప్రతి ఒక్క స్కీమ్ కూడా రైతాంగానికి, రైతు యొక్క కుటుంబాలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా కూడా ఇలాంటి స్కీమ్స్ గురించి కూడా మీకు తెలుసుకోకపోతే ఇప్పటికైనా సంబంధిత మీ గ్రామాలలో ఉన్నటువంటి BPM, అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ని కూడా కన్సల్ట్ అయ్యి సంబంధిత స్కీములను కూడా మీరు అందరూ కూడా వాటికి సంబంధించి దరఖాస్తు చేసుకొని మీరు లబ్ధి పొందాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.